మా గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ ప్రెస్సు మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈరోజు చిర్రగూడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా నేను నిలబడడం జరిగింది. మరి వాళ్ళు ఎన్నో ఆశలతోటి ఉన్నారు. ఏ వ్యక్తిని గెలిపించాలి, ఏ వ్యక్తి అయితే బాగుంటుంది అనేది అటువంటి ఆలోచనకు ప్రతి ఒక్కరి మనసులో ఉంది. మరి ఈరోజు నేను అంటున్నా, గత 20 సంవత్సరాల నుంచి నేను ఏ ఒక్క వ్యక్తిని ఆశించిందంటూ నాకు అవకాశం వచ్చినప్పుడు మీ అందరూ నా ఎమ్మటి ఉంటారని నేను వాళ్ళకి ఏ ఆపద పడ్డా అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ చేస్తే నేను పోయిన వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడానికి నా వంతు కృషి చేసిననే తప్ప నేను రాను, నీది ఆ పార్టీ నీది ఈ పార్టీ అని నేను మాట్లాడలేదు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నేను నడుచుకున్నానే తప్ప నేను ఏ ఒక్క రోజు కూడా నా స్వార్థానికి కోసం నేను ఏ రోజు కూడా పనిచేయలేదు. మరి ప్రజలందరూ కూడా తెలుసు, గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు, నిస్వార్థపరుడు బ్రహ్మాండంగా మా అందరికీ పనులు చేసింది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇండ్లు కానీ, బాత్రూములు కానీ, పట్టాలు కానీ నేను ఎన్నో పనులు చేసిన ప్రతి గుండెలల్లో ఉంది, ప్రతి వ్యక్తిలో ఉంది. నేను బాగా పనిచేసిండు, మంచోడు అనే అసలు పేరు అయితే నాకు ఉన్నది. అదేవిధంగా ఆ పేరుతో పాటుగా నా ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతోటి మా గ్రామ పంచాయతీలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నిటి కూడా తీర్చడానికి నా వంతు కృషి చేస్తా. నన్ను సర్పంచ్గా గెలిపిస్తే అవన్నీ కూడా మౌలికమైన వసతులు అన్నింటిని కూడా తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తా. ఆ ప్రయత్నంలో భాగమే నన్ను మీరు ఆశీర్వదించాలని, నన్ను దీవించాలని ప్రతి మహిళా తల్లులకు, మహిళా అక్కచెల్లెళ్ళకు కూడా నేను మరొకసారి మనవి చేస్తూ, మరి ఇలాంటి అవకాశాన్ని మీరందరూ కూడా నాకు ఈ అవకాశం మీరందరూ నాకు తోడుబాటు అందించి నా వెన్నంటి ఉండి వీడు గెలవాలి, వీనికి ఓటేస్తే మమ్మల్ని అందరినీ కూడా మంచిగా ఈ గ్రామ పంచాయతీని కూడా ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా దిద్దుతారనే అటువంటి నమ్మకం మీ అందరిలో ఉండాలి. నాకు కూడా మీరందరు ఎన్నంటి ఉంటే మీ వెన్నంటి కూడా నాకు ఎవరూ లేరు. నేను మీరు ఏది చెప్పినా, ఏ సందర్భం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మీ ముందుంటానని మరొకసారి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ, మన గ్రామ ప్రజలు మొత్తం కూడా నేను ఏమన్నా తప్పులు చేస్తే నన్ను కూడా విమర్శించవచ్చు, నన్ను కూడా కామెంట్ పెట్టవచ్చు. ఈ సందర్భంగా నేను మరొకసారి కూడా తెలియజేస్తున్నా, నేను ఇటువంటి సందర్భం వచ్చింది కాబట్టి నాకు ఎన్నడూ కూడా నేను పోటీ చేయలేదు. నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మీరందరూ నన్ను ముందుండి నా వెనకాలుండి నన్ను ముందుకు నడిపిస్తారని మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. జానకిపురం వరకు బాట బాగలేదని జనం చెప్తున్నారు. వాళ్ళు ఎవరు చేస్తానంటే వాళ్ళకి మేము ఓటేస్తామని జనం యొక్క ఆలోచన. ఇది కూడా వాస్తవమే. చిర్రగూడూరు నుంచి వెళ్ళి జానకిపురం వరకు దాదాపుగా 2004లో వేసిరు ఈ రోడ్డు. ఇది వేయడం జరిగింది. 2004 నుంచి వెళ్ళి ఈ రోజు వరకు, నేటి వరకు అంటే 2025 వరకు, అంటే 21 సంవత్సరం ఒక్క రోజు కూడా ఆ రోడ్డును పట్టించుకున్న నాదుడు లేడు. ఆ రోడ్డుకు మొరం పోసిన వాళ్ళు కాదు. ఈ రోజు వరకు జానకిపురం వాళ్ళకు ఇక్కడ రావడానికి చాలా షార్ట్ కట్. మేము కూడా జానకిపురం పోవడానికి షార్ట్ కట్ రోడ్డు. కాబట్టి నన్ను గనక మా ఊరి గ్రామ ప్రజలు సర్పంచ్గా గెలిపిస్తే నేను 100% అది ప్రధానంగా ముఖ్యంగా దాన్నే తీసుకొని దాన్ని కూడా పూర్తి చేసి మెటల్ రోడ్గా దాన్ని మార్చడానికి నా వంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సోమన్న గారు, మీరు గతంలో అడ్డగూడూరు మండలం బీజేపీ అధ్యక్షునిగా చేశారు. ఓకే. ఇప్పుడు ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా చేస్తున్నారు. మరి జనము మిమ్మల్ని స్వీకరిస్తారా? జనములో నేను దాదాపుగా పార్టీలు వేయనుండని, కండువలు వేయనుండని కాక నేను ఈ ప్రజలే సర్వం అనుకున్న నేను ఈ ప్రజలకి ఏ చిన్న ఆపద వచ్చినా నేను ఏ రాత్రి అయినా పగలనుకుంటా, రాత్రి అనుకుంటా వాళ్ళ కోసము అర్చనలు కృషి చేసిన, వాళ్ళ కోసం ఏ చిన్న సమస్య వచ్చినా నేను ముందుండి చేసిన. మీరు ఒకవేళ అవసరం అనుకుంటే ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని అడగండి. మా ఊర్లో నేను ప్రతి వ్యక్తికి పోయిన, పార్టీలు చూడలే, కండువాలు చూడలే, నేను ఈ పార్టీ నువ్వు ఆ పార్టీ అని నేను ఏ ఒక్క వ్యక్తిని కూడా క్వశ్చన్ చేసినటువంటి మాట నాకు రాలేదు. నేను అనను కూడా. నేను ఏ దాంట్లో ఉండని ఏదన్నా కానీ ఇవాళ కూడా నేను ఇండిపెండెంట్ అయ్యడానికి గల ప్రధానమైన కారణం ఏంది, ఆ పార్టీ ఒక్కటి నాకు నచ్చకనో నేను బయటకు రావడం జరిగింది. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది. నా రింగుపై, నా యొక్క ఉంగరం గుర్తుపై ఓటు వేసి
వాళ్ళు గెలిపించినప్పుడు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు మొత్తం నా ప్రజలే. వాళ్ళు ఎవరు వాళ్ళ అభిప్రాయం ఏదైనా ఉండొచ్చును కాక, కానీ ఈ గ్రామంలో గెలిచిన తర్వాత నేను అందరికీ సర్పంచ్నే అవుతా, వాళ్ళందరి సమస్యలు తీర్చడానికి కూడా నేను ముందుంటా. లాస్ట్గా ఒక క్వశ్చన్ అన్న, మీరు సర్పంచ్గా ఈ సిర్రగూడూరు గ్రామంలో గెలిస్తే ఏం చేయాలనుకుంటారో చెప్పండి. నేను చిర్రగూడూరులో ఒకవేళ నన్ను సర్పంచ్గా గెలిపిస్తే, వాళ్ళు నా ఉంగరం గుర్తుపై ఓటు వేసి కనుక నన్ను గెలిపిస్తే, నేను మౌలికమైన వసతులు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉన్నదో, మళ్ళీ అదొకటి మౌలికమైన అటువంటి వసతుల గురించి ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్ నేను చేయబోయేది మాత్రం బొడ్రాయి పండుగ చేయాలనేది నా జీవిత ఆశయం. నా ప్రేళ్ళనే నేను బొడ్రాయి పండుగ చేయాలనేది నా కోరిక. నా గ్రామ ప్రజలకు మొత్తం, నా ఓటర్ ఈ గ్రామ ప్రజలకు మొత్తం కూడా చిర్రగూడూరులో బొడ్రాయి పండుగ చేయాలనేది అన్ని ఊర్లలో చేస్తుంటే వాళ్ళు కూడా చూస్తున్నారు, వాళ్ళకు కూడా కోరికలు ఉన్నాయి. నేను ఏ స్వార్థం నిస్వార్థంగా ఎవరి అవసరం లేకుండా మేమే మా గ్రామ ప్రజల చొరవతోటి, మా గ్రామ ప్రజల యొక్క ఆర్థిక వనరులను మేమే సమకూర్చుకొని గ్రామంలో మేము ఆ పండుగను ఘనంగా చేయాలనేది కూడా నా ఆలోచన. ప్రతి క్యాండిడేట్ కూడా ఈరోజు ఆలోచించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాకు ఈ ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించి, నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిపిస్తారని మరొకసారి వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా, మీ గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఈ ఊర్లో ఇసుకదంతా బాగా నడిపిస్తున్నారు అని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. ఈ విషయంలో మీరు ఏం నిర్ణయం తీసుకోగలరు? అయితే ఇది వాస్తవం, మీరు అన్నట్టుగా కరెక్టే. ఇది ఎందుకు కరెక్ట్ అంటే, నేను కూడా అందులో ఒక బాధితుని. అంటే మా మీద దాదాపుగా ఒక 60 మంది మీద కేసు పెట్టడం జరిగింది. ఇసుక లారీలను, ఇసుక మాఫియాను అడ్డుకున్నాను. మరి అటువంటిది మేము కూడా దాదాపు మొన్ననే రీసెంట్గా 1 నెల క్రితమే మా కేసులు కొట్టేయడం జరిగింది. వాళ్ళందరినీ పోయి మేమందరం దాదాపుగా 2 సంవత్సరాలు మేము కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి మాది. మేము మొన్ననే కేసు కొట్టేసుకొని వచ్చినాం. మళ్ళీ కూడా నేను చెప్తున్నా, నేను కనుక ఒకవేళ గెలిపిస్తే, చిర్రగూడూరు ప్రజలు నా మీద నమ్మకంతో గెలిపిస్తే, ఆ రోజు ఇసుక కోసం పోరాటం చేసినటువంటి కడియం సోమన్న రేపు కూడా ఉసుకను పోనీయననే నమ్మకం నాపై కనుక వాళ్ళకు ఉంటే, నన్ను కనుక ఈ గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను గెలిపిస్తే, ఉసిక మాఫియాను దరిదాపులకు, బిక్కేరు వాగు దరిదాపులకు రాని అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కడియం సోమన్న గారు నమస్కారం. నమస్కారం. సిర్రగూడూరు స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్గా బరిలో ఉన్నారు కదా, మీరు ఏం చేస్తారో ఒకసారి మాట్లాడవలసిందిగా. అయితే నేను చిర్రగూడూరు గ్రామ పంచాయతీలో ఇంపార్టెంట్గా సీసీ రోడ్లు వేసిరాను, కానీ మరి చిర్రగూడూరుకి చాలా డ్రైనేజ్ సమస్య మాత్రం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. డ్రైనేజును నేను గెలిచిన తర్వాత ప్రధానమైనది డ్రైనేజు, డ్రింకింగ్ వాటరు, తాగునీరు, సాగునీరు కోసమే నేను ప్రయత్నం చేస్తా. మళ్ళీ అదేవిధంగా డ్రైనేజు లేక కొన్ని వార్డులలో 8వ వార్డు కానీ, 7వ వార్డు కానీ, 6వ వార్డు కానీ, 5వ వార్డు కానీ రోడ్డు మీదనే, సీసీ రోడ్ల మీదనే నీళ్లు పోయే పరిస్థితులు, డ్రైనేజ్ వాటర్ పోతున్నది. మరి అలాంటి పరిస్థితులు లేకుండా నేను ప్రతి గల్లీలో డ్రైనేజ్ కట్టియాలనేదే నా ఆలోచన. నన్ను కనుక చిర్రగూడూరు ప్రజలు నన్ను స్వతంత్ర అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. మరి ఒకవేళ వాళ్ళు కనుక నా మీద నమ్మకంతో కనుక గెలిపిస్తే, నేను ప్రతి గల్లీలో నేను డ్రైనేజ్ కట్టిస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మళ్ళీ అదే విధంగా పోతే ఇక్కడ ఎస్సీ కాలనీలో దాదాపుగా మేము 268 మంది మేము ఎస్సీలో ఉంటాం ఇక్కడ. మరి మాకు ఒక కమిటీ హాల్ లేదు ఈ రోజు వరకు. కానీ అలాంటి కమిటీ హాల్ కూడా ఒకవేళ సందర్భం వస్తే మేము 100% నన్ను కనుక గెలిపిస్తే, నా మీద నమ్మకం ఉంచినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే, కమిటీ హాల్ ఒకటి, మళ్ళీ మౌలికమైన వసతులు ఇది ఒక డ్రైనేజ్ ఒకటి. మరి మా ఊరు నుంచి చిర్రగూడూరు నుంచి జానకిపురం పోయే రోడ్డు శిథిలావస్థలో ఉంది. పోవడానికి కానీ, రైతులకు కానీ, బాటసారులకు కానీ చాలా ప్రాబ్లం ఉంది, ఇబ్బందిగా ఉంది. మరి అది కూడా ఇస్తానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంకేమైనా చెప్పేది ఉంటే మళ్ళీ 2-3 నేను ముందుంటా. మా గ్రామంలో కూడా చాలా
కొన్ని మౌలికమైన వసతులు లేవు. ఆ మౌలికమైన వసతులను కూడా ఇవాళ ఆ మౌలికమైన వసతులు అంటే ఇవాళ దాదాపు ఎస్సీ కమ్యూనిటీ హాల్ దాదాపుగా స్వాతంత్రం వచ్చిన నాటి నేటి వరకు మేము ఉన్నటువంటి ఎస్సీలకు ఒక కమిటీ హాల్ లేదు. మళ్ళీ అదేవిధంగా నేను ఒకవేళ గెలిచినట్టుంటే ఫస్ట్ ప్రధానంగా తీసుకొని ఎస్సీ కమిటీ హాల్ ఒకటి, నెంబర్ 2 చిర్రగూడూరు నుంచి వెళ్ళి జానకపురం పోయే రోడ్డు కూడా మాకు శిథిలావస్థలో ఉంది. ఆ రోడ్డును కూడా వేయించడానికి నేను ముందు పోతా. మరి గ్రామ పంచాయతీలో కూర్చుంటే వర్షాలు వస్తే నీళ్లు లోపలికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ కూడా శిథిలావస్థలకు చేరింది. గ్రామ పంచాయతీని కూడా పునర్నిర్మాణం చేయాలనేది కూడా నా ఆలోచన. మరి మా ఊరి గ్రామ ప్రజల యొక్క చిరకాల వాంఛ, చిరకాల కోరిక. మరి మా బొడ్రాయి పండుగ ఉంది. ఆ బొడ్రాయి పండుగను పట్టించుకున్న నాదుడు లేడు. గతం నుంచి ఈ రోజు వరకు వాళ్ళ చేతుల్లోనే పరిపాలన ఉంది కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటి నుంచే కూడా నేను ఒకటే చెప్తున్నా, హామీ నా గ్రామ ప్రజలకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, మనం బొడ్రాయి పండుగ ఘనంగా నేను గెలిస్తే ఘనంగా చేయాలనేది నాకు కూడా ఒక వాంఛ, నా కోరిక కూడా. మీ కోరికలు కూడా తీర్చడానికి నేను ముందుంటానని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ యొక్క నా ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రజల మీద. ప్రజలలో కూడా నా మీద కూడా వాడు రావాలి అనే అసలు కోరికలు కూడా ప్రతి గుండెలలో ఉంది, ప్రతి మనసులో ఉంది, ప్రతి వ్యక్తిలో ఉన్నది. కాబట్టి 100% నేను గెలుస్తా. వాళ్ళందరూ నా వాళ్ళ అండదండాలు నాకు ఉన్నాయనే నమ్మకం. ప్రజలే నా సర్వం, ప్రజలు లేనిదే నేను లేనిదే నేను ప్రజలకు ఎంతో చేసిన వాళ్ళందరి గుండెలలో నేను ఉన్నా. అందుకనే నా ఉంగరం గుర్తుపై మరొక్కసారి చెప్తున్నా, నా ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి వాళ్లకు దిమ్మ తిరిగే విధంగా మీరు చేస్తారని నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మళ్ళీ అదేవిధంగా ఇంకోటి కూడా ఉంది, వ్యక్తిని చూసి ఓటేయండి. ఏ వ్యక్తి ఏం చేస్తాడు, ఏ వ్యక్తి మంచోడు, మంచి చెడ్డను చూసి మీరు ఓటేయాలని మరొకసారి కూడా మేము మనవి చేస్తూ, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తూ మీకోసమే నేను సర్వం చేస్తా అని మనవి చేస్తూ మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. నాకు ఈసారి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోటి నా ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని మరొకసారి మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నేను ఈరోజు చిర్రగూడూరు గ్రామ పంచాయతీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నేను గత 25 సంవత్సరాల నుండి ఎక్కడున్నావు పిలిచిన ప్రతి వ్యక్తికి వాళ్ళకి ఏ అవసరాలున్నా అందుబాటులో ఉండి దాదాపుగా 25 సంవత్సరాలు నా సొంత పనులు కాదు, ఈ గ్రామ ప్రజలే నాకు పనులు, ఈ గ్రామ ప్రజలే నా నిధి, ఈ గ్రామ ప్రజలే నా డబ్బు, ఈ గ్రామ ప్రజలే నాకు సర్వం అనుకొని దాదాపుగా 25 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను ఈ గ్రామ ప్రజల కోసమే ఏ పనున్నా, ఏ చిన్న పనున్నా, ఆపదున్నా సాపదున్నా, ఏది ఉన్నా కూడా నేను వాళ్ళ కోసమే పనిచేసిన, వాళ్ళ కోసమే జీవించిన. ఈరోజు కూడా ప్రతి ఓటరుకు తెలుసు నేనేందనేది. ప్రతిరోజు కూడా ఏ ఒక్క వ్యక్తికైనా కానీ నేను ఇక్కడ ఒక్క చిన్న వ్యక్తిని కూడా నొప్పించినటువంటి చరిత్ర నాకు లేదు. ఏమైనా వాళ్ళు ఏమి చేసినా, ఏ అవసరాలు ఉన్నా కూడా వాళ్ళ అవసరం తీరడమే నా ధ్యేయంగా నేను భావించి నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా వాళ్ళ ముందుకు రావడం జరిగింది. వాళ్ళందరూ డబ్బుతో వస్తే నాకు ప్రజలే నా ఆయుధం అని, ప్రజలే నాకు సర్వమని, ఈ ప్రజలే నాకు ఓటు వేసి గెలిపిస్తారనే నమ్మకం నాకు 100% ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ దీవెనలు అందరూ ఉన్నాయి. వాళ్ళు కూడా నన్ను గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. వాళ్ళు కూడా బయటికి వెళ్లకుండా కూడా లోపటి నుంచి అయినా కూడా నేను సర్వం చేసి మేము కడియం సోమన్నను గెలిపించాలనే అటువంటి ఆలోచన విధానం వాళ్ళందరికీ ప్రతి మనసులో ప్రతి గుండెలలో నేను ఉన్నా. కాబట్టి నన్ను ఓటమి కాదు, నన్ను అత్యధిక మెజార్టీతోటి నా ఉంగరం గుర్తుపై ఓటు వేసి 100% నన్ను గెలిపిస్తారనే నమ్మకం నాకు నా గ్రామ ప్రజల మీద ఉంది. వాళ్ళ గ్రామ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయరు అనే నమ్మకం కూడా నాకున్నది. వాళ్ళ నమ్మకాన్ని కూడా ఒమ్ము చేయకుండా వాళ్ళకి ఏ అవసరం పడ్డా